ప్రవక్తలు కొన్ని మాటలు రాశారు. ఈరోజు మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో కొన్ని పాంప్లెట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ పాంప్లెట్స్ ఏముంటాయి అంటే ఫలానా రోజున ఫలానా దిక్కున ఇక్కడ మీటింగ్స్ జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క ఏప్రిల్ 20వ తారీఖు 21వ తారీఖు ఫలానా పేరంపేటలో ఈ స్థలంలో మీటింగ్స్ జరగబోతా ఉన్నాయి. ఆ మీటింగ్స్ వరకు కొంతమంది మాస్టర్స్ వస్తారని చెప్పి వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ రాయబడతా ఉంటాయి. అంటే మీటింగ్స్ అయిపోయాయండి. మనకు వచ్చిన ఆ పాంప్లెట్ ప్రకారం మీటింగ్స్ అవ్వలేదు. ఈ ఫలానా తారీఖున అది సిద్ధపరిచారు కాబట్టి దాని వరకు మీరు సిద్ధపడండి అని చెప్పి ముందుగా ఒక పాంప్లెట్ మనకి వస్తుంది. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి రావడానికి ముందు యేసు ప్రభు కూడా ఒక మనుషుల రూపిగా ఈ లోకంలోకి రావడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇంచుమించు 573 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలా ఉంటాడంటే అక్కడ రాయబడిన మాటల ప్రకారం ఆయన లేత మొక్కవలను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను. అంటే దేవుడు మానవుని రూపిగా రాకముందు దేవుడి దగ్గర ఆయన ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే చాలా సుందరుడిగా ఉన్నాడు, చాలా రూపవంతుడిగా ఉన్నాడు. మనం ఒక చిన్న మొక్క చూసుకోవాలనుకోండి, లేత మొక్క చూడండి ఎలా ఉంటది, పచ్చగడ్డి ఉంటది కదా. లేత గడ్డి ఎలా ఉంటదండి, చాలా చూడడానికి ఒక రకమైన బాగా పచ్చగా ఉండదు. ఒక లేత పచ్చ రంగుతో చూస్తుంటేనే చాలా అందంగా కనపడతా ఉంటది. మనల్ని ఏమంటారండి అట్రాక్షన్ చేస్తూ ఉంటది. ఆ చూడడానికి ముద్దు వస్తూ ఉంటది. అంత చక్కగా అది కనపడతా ఉంటది. యేసు ప్రభు కూడా ఆయన శిలువ మరణానికి పొందక ముందు ఆయన చూస్తూ ఉంటే ఎలా ఉన్నాడంటే లేత మొక్క వలె ఉన్నాడంట. ఆయన గురించిన సందర్భంలో రాయబడి ఉంటుంది. ఆయన 10,000 మందిలో సుందరుడంట. మనందరినీ కూడా ఇక్కడ నుంచి పెడితే 40 మంది ఉన్నాము. ఇక్కడ మనం నుంచి పెడితే దీంతో ఎవరు ఉన్నాడని చూస్తే మామూలుగా చెప్తున్నాను. వీడు ఎలా వీడి కదా ఎలాగని చెప్పి 10 మందిని మార్చి చూపెడతాం. కానీ 10,000 మందిని ఇక్కడ నుంచి పెడితే దీనిలో ఎవర్రా మీకు కనబడేదంటే ఆడిపోయే